హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సౌండ్ ప్రాసెసర్ని ఎలా సెట్ చేసుకోవాలో చూస్తాము. ఇక్కడ కాయిల్ ఉంది. ఈ మ్యాగ్నెట్ని ట్విస్ట్ చేసుకోవాలి. మధ్యలో స్టార్ ఉన్నది పైన ఉండాలి, ఫ్లాట్గా ఉండేది కింద వైపు అలా ట్విస్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చాలా జాగ్రత్తగా ట్విస్ట్ చేయాలి, లేదంటే అది లాక్ అయిపోతుంది, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఒక ఫింగర్ కింద పెట్టుకొని ఒక ఫింగర్ పైన పెట్టుకొని ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు కేబుల్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూస్తాము. చూడండి, దాని బాడీ సేమ్గానే ఉంది. సేమ్ అలాగే పెట్టుకోవాలి, అటు ఇటు పెట్టకూడదు, లేదంటే అందులో ఉన్న సెన్సిటివ్ పిన్స్ అన్నీ పోతుంది. చాలా జాగ్రత్తగా వేయాలి, ఎలా ఉందో అలాగే వేయాలి. సేమ్ పెట్టి లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెసరు తర్వాత బ్యాటరీని ఎలా వేసుకోవాలో చూస్తాము. ఇది రీఛార్జబుల్ బ్యాటరీ అన్నమాట. ఇది ఛార్జ్ వేసుకునే బ్యాటరీ. ఇది వీడియోలో చూపించిన విధంగా అలా తిప్పుకోవాలి. ఇలా సైడ్గా పెట్టుకొని తిప్పుకోవాలి, అంతే. చాలా జాగ్రత్తగా వేయాలి. అందులో ఉన్న సెన్సిటివ్ పిన్స్ అన్నీ చాలా మెత్తగా ఉంటాయి. మనం జాగ్రత్తగా తిప్పుకోవాలి, లేదంటే పోతుంది అది. ఇలా తిప్పుకోవాలి. వేసేటప్పుడు ఇలా వేయాలి, తీసేటప్పుడు ఇలా తీయాలి. సేమ్. ఇప్పుడు కేబుల్ను కనెక్ట్ చేసుకోవాలి. కింద ఒక హోల్ ఉంది చూడండి, అక్కడ పెట్టి కనెక్ట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా వేయాలి, అన్నీను చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇప్పుడు మైక్ లాక్ ఎలా వేసుకోవాలో చూస్తాము. వీడియో చూపించే విధంగా వేసుకోవాలి, అంతే. చాలా సింపుల్ ఇది. ఇలా హియర్ ఉక్కు సెట్ చేసుకోవాలి. ఈ మైక్ లాక్ని మన అడ్జస్ట్మెంటే, ఇయర్ ఎంత ఉందో అంత పెట్టుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అంతే. ఈ సౌండ్ ప్రాసెసర్ చాలా బాగా హ్యాండిల్ చేయాలి, చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి, లేదంటే అన్నీ పోతుంది, ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఆన్ ఆఫ్ చూసుకుంటాము. ఎలా ఆన్ ఆఫ్ చేయాలో చూస్తాము. ఇక్కడ పైన ఒక బటన్ ఉంది కదా, ఈ కాయిల్ పైన దాన్ని ఆన్ చేసుకోవాలి. ఇలా ఆన్ చేసుకున్నప్పుడు ఆరెంజ్ కలర్ లైట్ వస్తుంది చూడండి, వీడియో ఉంది చూడండి. ఆఫ్ కూడా అదే సేమ్ బటనే, ఆఫ్ కూడా ఇది ఆన్, ఆఫ్ చేసుకోవడం కూడా సేమ్ బటనే. ఆఫ్ అయిపోయింది. చూడండి, ఇంకోసారి చూపిస్తాను. ఆన్ ఆఫ్లో ఆరెంజ్ కలర్ వస్తుంది. ప్రాసెసర్ను ఇయర్కు పెట్టినప్పుడు గ్రీన్ కలర్లో వస్తుంది. చూడండి, పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెసర్ని ఎలా పెట్టుకోవాలో చూస్తాము. ఇక్కడ బటన్ ఉంది కదా కింద, దాన్ని ఆన్ చేసుకోవాలి. చూడండి, ఆరెంజ్ లైట్ వస్తుంది. పెట్టిన తర్వాత గ్రీన్ లైట్ వస్తుంది చూడండి. ఇప్పుడు వర్క్ అవుతుంది. ఇలా CP802 ఇయరింగ్ ప్రాసెస్ని ఇలా సెట్ చేసుకోవాలి అండ్ ఆన్ చేసుకోవాలి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.